యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినపు యొక్క వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. అనేక సార్లు ఆయా సందర్భాల గురించిన యొక్క విషయాలను ప్రస్తావిస్తూ లేఖనములో ఉన్న యొక్క విషయాలు మనకు అనుగ్రహించబడి తిరిగి వాటి యందు ధ్యానముంచి అట్టి యొక్క అడుగుజాడల్లో ముందుకు సాగాలని ప్రోత్సహింపబడిన గత కాలపు యొక్క పరిచర్యను బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరోసారి ఈ దినమున దేవుని వాక్యపు యొక్క ప్రభావం గురించి అనేకులు తెలుసుకుంటూ దాంట్లో జీవించవలసిన విధానం ఎట్టి యొక్క ప్రభావం కలిగి ఉన్నదో వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. 119వ కీర్తన 130వ వచనంలో, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. నీ వాక్యములు వెల్లడి అవుట వెంటనే, ప్రచురం జరిగిన వెంటనే, ప్రకటన జరిగిన వెంటనే, అవి బోధించుచున్న వెంటనే వెలుగు కలిగినది అనేక విషయాన్ని, తెలివి లేని వారికి అవి తెలివిని అనుగ్రహించును. ఎప్పుడైనా సరే వాక్యం వింటున్నప్పుడు మనము ఆయన అనుగ్రహించే యొక్క తెలివి గురించిన యొక్క ఆలోచన మనం చేసిన వారు ఉన్నామా? దీన్ని మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఏంటి ఆ తెలివి జ్ఞానం కలిగి ఉండాలంటే ఈ లోకంలో ఉన్న యొక్క తెలివి జ్ఞానం వేరు, వాక్యానుసారమైన రీతిలో అనుగ్రహించబడుతున్న యొక్క తెలివి జ్ఞానం వేరు. ఈ జ్ఞానమును పొందాలి అని అంటే వెల్లడవుచున్న వెంటనే, వాక్యము మనకు అనుగ్రహింపబడుచున్న వెంటనే ఉన్న యొక్క అజ్ఞానపు యొక్క తెలివిని, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి నమ్రత కలిగిన, సమర్పణతో ఉన్న, నీతి కలిగిన ఆత్మీయ తెలివిని సంపాదించుకోవాలి. కాబట్టి దీన్ని ఎవరు శ్రద్ధగా వింటారో, దీన్ని ఎవరు అంత ఆసక్తితో వింటారో, అలాంటి యొక్క ప్రభావంలో జీవించాలని ఆశ కలిగి ఉంటారో వారు ఈ మార్పును కోరుకుంటారు. ఉదాహరణకి వాక్యము ద్వారా అనుగ్రహించబడుతున్న యొక్క రూపాంతర స్థితి, మార్పు ఏంటిది అంటున్నప్పుడు, యాకోబు పత్రిక 1వ అధ్యాయము మనం గమనించి చూస్తే 21 నుంచి చదువుకుందాం. అందుచేత సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారంగా ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలికి పోయి తను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. ఇక్కడ వాక్యము ద్వారా మార్పు చెందుతున్న విషయానికి వచ్చినప్పుడు, ముందు ఒక మారు మనసు పశ్చాత్తాపంతో, దేవుని వాక్యం అంటే దేవుడే కదా, ఆయన ఎదుట నేను ఈ స్వభావాలు కలిగిన వాడిగా ఉన్నానేమో, సమస్త కల్మషమును, విర్రవీగుచున్న దుష్టత్వమును అనేక విషయాలు మాని అంటాడు. అప్పుడు ఎప్పుడైతే వాటి నుండి తప్పింపడిన రీతిలో ఉంటామో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరించువాడై ఉంటాడు. సాత్వికముతో అంగీకరించువాడు. ఒక మేలు జరిగే విషయానికి వచ్చినప్పుడు ఎంతో మనం ఆనందంతో, సంతోషంతో దాన్ని పొందుకోవడానికి ఇష్టపడుతుంటాం. ఈ దినముల్లో మేలు చాలా కొదువైపోయినాయి, నష్టములు, కీళ్ళు ఎక్కువైపోయినాయి. ఎలాగ ఆరాధించాలో, ఎలాగ ఆయన సన్నిధిలో ఉండాలో, అలాంటికి బదులు అన్నీ కూడా వేరువేరుగా అయిపోయాయి. అవి లేవు. ఇంకా మనం చదువుకుని దాన్ని ధ్యానం చేసినప్పుడు బాధేస్తుంటుంది. ఏంటి ఆ విషయం అన్నప్పుడు, ఆమోసు 8వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం, 12వ వచనం గమని చూస్తే ఏమైపోయాయి సంఘాల ఆరాధనలు, ఎలాంటి యొక్క పరిస్థితుల్లో ఎలాగ శవాలుగా మారిపోయి దెబ్బలుగా తయారవుతున్నాయి ఈ శవాలు. ఇటువంటి రుగ్మత, భయంకరమైన స్థితి ఆయన సన్నిధిలో ఎప్పుడు ఎవరు ఊహించని రీతిలో ఉంటున్న పరిస్థితి, వాక్యము దొరకని యొక్క పరిస్థితి.
ఆత్మీయ సహవాసం లేని యొక్క పరిస్థితి. అందుకే దేవుని వాక్యములో చెప్పుతున్న యొక్క మాట ప్రకారంగా ప్రవర్తించుచున్న వారికి మనకు క్షేమము నెమ్మది ఉన్నదన్న సంగతిని, అది వాక్యము ద్వారా మాత్రమే వెల్లడి అవుతున్నప్పుడు ఆ వెలుగులో మనకున్న అంధకారాన్ని తొలగించుకొని దాన్ని చూచున్న వారంగా ఆయన ఆరాధించే యొక్క స్థితిలో మనం ఆరాధించిన. భౌతికంగా ఎంతో అట్టాసంగా ఉంటూ, ఆత్మీయత ఏమీ లేక, వాక్యం ఏమీ లేకుండా ఉంటూ నాశనం అవుతున్న యొక్క స్థితిని మనం అక్కడ చూస్తున్నాం. 8వ అధ్యాయం ప్రభు మనకు ఇచ్చుచున్న యొక్క ఈ కృపలో ఎలాగ మనం ఆయన ఆరాధించిన రీతిలో ఉండాలి, ఎలాగ ఆయనకి సమీపంగా ఉంటున్న రీతిలో ఉండాలి. నాయమాను జీవితం చూడండి, ఎంత భయంకరమైన యొక్క కుష్ఠ రోగంతో బాధపడుతూ తను అవమానపరచబడుతున్న రీతిలో ఉంటూ తన పరిస్థితులన్నీ కూడాను నిజంగా కూడాను ఆ అనుభవిస్తున్న రీతిలో తనకు కలిగిన విధేయతను బట్టి మనం గమనించి చూస్తే రాజులు 2వ రాజులు 5వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం చూస్తుంటాం. అందులో ఒక ప్రాముఖ్యమైన విషయం ఈ 5వ అధ్యాయం 10వ వచనంలో ఎలీషా ప్రవక్త నాయమాత చెప్తాడు, నీవు యోర్దాను నదికి పోయి 7 సార్లు మునిగి అలా ఉన్న ఎట్లా నేను చెప్పిన ప్రకారం నువ్వు చేసిన ఎడల నీ దేహము మరలా బాగై శుద్ధుడు అవుతావు, మంచోడై ఆ రుగ్మత పోతుంది అనేక రీతిలో ఉన్నప్పుడు 14వ వచనంలో సరే ముందు ఆయన అనుకున్న ఊహలన్నీ వద్దు కానీ తర్వాత ఆ విధేయతను బట్టి తాను చూస్తున్న యొక్క మాటలు ఎలా ఉన్నాయో 14వ వచనంలో గమనించి చూస్తే ఆ ప్రకారం నయమాను దేహం పసిపిల్ల దేహం వల్ల అయింది. పసిపిల్ల దేహం వల్ల విధేయుడై ఆ క్రియ చేసినందుకు నూతన పరచబడిన దేహంగా ఉంది. ఆ నూతనత్వపు యొక్క స్థితి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగేస్తుంది. వాక్యం వలన కలుగు యొక్క ఆశీర్వాదంను, ప్రభు అయిన యేసుక్రీస్తు వలన కలుగు యొక్క నూతనమైన స్థితి ఆయనలో దాచుంచబడింది. ఎవరైతే విధేయులై ఉంటారో, ఎవరైతే ఆయన వెంబడించిన రీతిలో ఉంటారో వారికి మాత్రమే ఇది అనుగ్రహించబడుతుంది. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పుస్తకము 5వ అధ్యాయం 17వ వచనంలో ఈ నూతనత్వం ఆయనలో ఉన్నందున కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల అని రాయబడింది. వాడు నూతన సృష్టి. ఇక పాతవేమి జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు, అవి జ్ఞాపకానికి రావు. నూతన సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వ్యక్తి కూడాను కారణము దేవుని వాక్యం, దాని వెనుక ఆయన సమర్పణ, ఆయన అనగా యేసుక్రీస్తు వారి యొక్క సమర్పణ, దాని వెనుక దేవుని యొక్క చిత్తము. సైమల్టేనియస్గా ఎప్పుడైతే ఇది ఈ సీక్వెన్స్ ప్రకారం జరుగుతుందో అప్పుడు మానవుని యొక్క జీవితంలో ఈ నూతనమైన యొక్క స్థితి కనపరచబడుతుంది. ఎంత అద్భుతమైన ఏర్పాటు చేశాడు. అనగా ఈ వాక్యము ఆ ప్రభావంతో మార్చగలిగి మనలను ఆయనలో ఆనందింప చేయడానికి పశ్చాత్తాపము అవసరం. ఇది చాలామంది ఈ దినముల్లో అంగీకరించడం. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఒకసారి మనం గమనించి చూద్దాం. అక్కడ 32వ వచనంలో మత్తయి సువార్త 21:32 యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరు అతని నమ్మలేదు, అయితే సుంకరులను వేశ్యలను అతని నమ్మిరి, మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతిరి. పశ్చాత్తాపడలేదు. ఒక స్థితిని చూస్తున్నాం మనం. దాని యొక్క ఆలోచన ఇది నిజమే కదా అని ఈ విర్రవీగుచున్న ఇక మనసుతో పశ్చాత్తాపం పడినట్లుగా ఏదైతే మేము దృష్టిస్తున్నామో చూస్తున్నామో దాన్ని నేను నమ్మాలి కదా అనేక రీతిలోకి రాలేకపోతున్నాం. ఎంత భయంకరమైన జీవితంలో ఉన్నాం. ఒక వ్యక్తి మీ ఎద్దకు వచ్చినప్పుడు తీసుకొస్తున్న ఇక వర్తమానం ఎటువంటిది అని మీరు నమ్మకపోతే, ఆ విషయమై మీరు పశ్చాత్తాపడకపోతే దేవుని వాక్యము ద్వారా ఎటువంటి ఒక ఆశీర్వాదం మీకు వస్తుంది? ఏదీ రాదు. ఎందుకంటే ఆ నమ్మకం లేదు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యము అని వాక్యం చెప్తున్నప్పుడు ఆ నమ్మకము, ఆ నిరీక్షణ లేనందున ఆ కార్యము మీరు పొందుకోలేరు.
ఆ వాక్యం యొక్క ప్రభావితమైన స్థితికి కారణం అదే. వాక్యము ద్వారా వెల్లడవుచున్న రీతిలో వెలుగు సంబంధులుగా మార్చబడి పశ్చాత్తాపం కలిగిన వారమై మారుమనసు పొంది ఆయన సన్నిధిలో యథార్థతను కలిగిన వారంగా ఉంటున్నప్పుడే ఆ వాక్యము మన హృదయంలో పనిచేస్తూ మన తలంపుల్లో నడిపిస్తూ పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి ఆయన స్తుతించే యొక్క అనుభవంలోకి మనం వెళ్తాం. ఇంత ప్రభావం కలిగి ఒకను మార్చగలిగిన స్థితి కలిగిన యొక్క వాక్యం కనుక ఈ వాక్యం పట్ల ఆసక్తిని, శ్రద్ధను, భయమును, భక్తిని కలిగి బాధ్యతతో తిరిగి అనేకులకు ప్రకటించడానికి పౌలు గారు కంకణం కట్టుకున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన మాటలో ఆ వాక్యంలో ఉన్న ప్రభావం, ఆ శక్తి ఒకరి జీవితాలను ఎలా మార్చగలదో అనేక విషయాన్ని గమనించి చూసినప్పుడు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను, ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎలాగనగా నమ్ము ప్రతివానికి, ఇందాక అపనమ్మకం కలిగిన వ్యక్తులను చూసాము ఆ వ్యక్తి. కాబట్టి ఇక్కడ నమ్మకం కలిగిన వారికి ఈ వాక్యము అంత శక్తితో కూడినది. వాక్యం ప్రకటన జరుగుతున్నప్పుడు మధ్యలో ప్రియ సహోదరి సహోదరులు ఫోన్ చేస్తూ ఉంటారు, అయ్యా మాకు దీని గురించి ప్రార్థన చేయండి, దీని గురించి ప్రార్థన చేయండి అని. అమ్మా సహోదరుడా, దేవుడు తప్పకుండా చేస్తాడు. మేము ఆయన పనిముట్లు మేము చేసేది ఏమి లేదు, ఆయన చేస్తాడు. కానీ ఆయన చెప్పిన మాట ముందు విధేయత కలిగి విందాం, నమ్మిక కలిగి ఉందాం. ఈ వాక్యం నా జీవితంలో ఏం చేస్తుంది, ఈ ప్రకటన జరుగుతున్న వాక్యము నా జీవితాన్ని ఎలా మార్చుతుంది, ఎలాంటి నమ్మకం నేను కలిగి ఉంటున్నాను, ఆ నమ్మకాన్ని బట్టి, ఆ విశ్వాసాన్ని బట్టి ఆ వాక్యం ఎంత శక్తి కలిగిందో, ఎటువంటి ప్రభావం కలిగిందో ఆ విషయమైన నిరూపణ స్వతాన మనంతటా మనమే సాక్షులమై ప్రకటించుకుంటాం. దేవుని వాక్యం ఎంత ప్రభావం కలది అని. వాక్యంలో ఉన్న సత్యం అది. ఎందుకంటే మన దినములు కాలము చాలా భయంకరమైన పరిస్థితులు కలిగిన రీతిలో ఉన్నది కనుక ఇవ్వబడిన సమయంలోనే, ఇవ్వబడిన కాలంలోనే ఆ కృపావాక్యాన్ని తెలుసుకుంటూ, ఆ కృపావాక్యానికి మనలను అప్పచెప్పుకుంటూ ఆ ధ్యానంలో ముందుకు వెళ్తున్న వారంగా ఉండాలి సుమా. సొంత ఆలోచన బట్టి కాదు, ఇంకేదో ప్రణాళికను బట్టి కాదు, కానీ దేవుడు మనకు అనుగ్రహించుచున్న ఆ కృప యొక్క వాక్యపు యొక్క ప్రభావంలో మన జీవితం మార్చబడాలి. ప్రకటన గ్రంథానికి యోహాను ఒక మాట రాస్తుంటాడు. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో, సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారును ధన్యుడు. విని వాటిని గైకొనువాడు ధన్యుడు. అంటే ఆ ప్రకారంగా జీవించువాడు ధన్యుడు. ఎంతమంది మన వాక్యం వింటున్నాము, ఎంతమంది వాక్య ప్రకారంగా గైకొంటున్న వారంగా ఉన్నాం? ఈ 2 ప్రశ్నలు మన ఎదుట ఉంటాయి. కాబట్టి మనం వింటూ దాని గైకొనే రీతిలో, గైకొనొచ్చు ముందుకు వెళ్తున్న రీతిలో ఉంటున్నప్పుడు ధన్యులుగా, అంటే ఆయన వాగ్దానాన్ని సంపాదించుకుంటూ ఆయన ఆశీర్వాదాలు వర్ధిల్లుచున్న వారుగా, ఒక స్టేజ్కి వచ్చేసిన వారంగా అన్నమాట. అటువంటి యొక్క కృపలో ఈ వాక్యము యొక్క స్థిరత్వం ఏమై ఉన్నదో మనకు బయలుపరచబడుతున్నప్పుడు నేను విని అవలంబించి ఆ ప్రకారంగా ఉంటున్నందున నాకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత. వాక్యపు యొక్క స్థిరత్వం అనేక విషయాల్లో తెలియపరచబడి తిరిగి మనకు నేర్పించబడుతూ, మనకు అనుగ్రహించబడుతూ ఆ ప్రభావంలో ప్రతి ఒక్కరూ కూడా వాక్య సహవాసం, ఫెలోషిప్ ఆఫ్ ద గాస్పెల్, ఎప్పుడైతే వాక్య సహవాసంలో పరిశుద్ధాత్మ ప్రేరణలో తగ్గింపు యొక్క స్వభావం, ఆ తర్వాత మనకి ఇవ్వబడిన వాగ్దానం, ఈ క్రమంలో మనము ఆయన ఆరాధించు వారుగా కనపరుచుకోవాలి. పేతురు రాసిన 2వ పుస్తకం 1వ అధ్యాయము 19వ వచనంలో, మరియు ఎంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకు చుక్క మీ హృదయముల్లో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోట్న వెలిగించు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల, ఏ విధమైన నిర్లక్ష్యం లేక, అప్పుడు మీకు అందులో దాచి ఉంచబడిన మేలు పొందుతారు. అక్కడ నిర్లక్ష్యపేక వైఖరి ఉండకూడదు. లక్ష్యం అంటే ఇష్టపడుచున్న రీతిలో, ఆసక్తి కలిగిన రీతిలో మనం దాన్ని
అనుభవించుచున్న రీతిలో ఉంటున్నప్పుడు అప్పుడు ఆ వాక్యము ద్వారా కనపరచబడిన వాగ్దానపు యొక్క మేలు విని గాయకుంటున్న వారి యొక్క జీవితాల్లో ప్రభు అనుగ్రహిస్తాడు. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ ద బ్లెస్సింగ్ త్రూ ది గాస్పెల్. ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు, ఇంత శ్రద్ధగా వింటున్నప్పుడు, ఈ వాగ్దానము నా కొరకే, ఈ ఆశీర్వాదం నా కొరకే, ఈ ఆశీర్వాదాలు వాగ్దానాలు పొందే ముందు నేను పశ్చాత్తాప పొంది మారు మనసు పొంది దేవుని యథార్థతలో జీవించడానికి విని వాటి ప్రకారంగా గైకొనేక జీవితాన్ని కనపరుచుకుంటున్నప్పుడు ప్రభు నన్ను నడిపించువాడై ఉంటాడు. ప్రభు నన్ను నడిపించువాడై ఉంటాడు. గాడ్ హూ హిమ్సెల్ఫ్ విల్ లీడ్ us, మనల్ని నడిపిస్తాడు, మనకు ఆలోచన చెప్తాడు. ఆ ఉపదేశమే దేవుని వాక్యం. కానీ ఇది మన హృదయాల్లో, మన జీవితాల్లో ఆపరేట్ కాకపోతే ఏదీ కూడా పనిచేయదు. ఏదీ కూడా ప్రకారం అది ఆపరేట్ చేయాలి. అది చేస్తున్న విధానపైగా ధ్యానంలోనే ఉండాలి. ఎప్పుడైతే అది ఆ వివరణ మనకి ఇచ్చి తెలుసుకోమని తెలియపరుస్తున్నప్పుడు ఆ వాక్యం అంతగా పని చేయుచున్నట్టుగా మన జీవితంలో మనం కనపరుచుకోవాలి. ఏం రాయబడింది? హెబ్రీ 4వ అధ్యాయం 12వ వచనంలో గమనించి చూస్తే ఇది ఎలా ఆపరేట్ చేయాలంట. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలులను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. లోపలికి ఆపరేట్ చేయాలి. ఆ తలంపుల్లో ఎలాంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి, తలంపులు ఉన్నదో వాక్యం వెళ్ళినప్పుడు ఆ వెలుగు ద్వారా తిరిగి అంధకారపేక స్థితిని తొలగించి నూతనమైన తలం పుట్టిస్తుంటుంది. నూతనమైన ఆయన సన్నిధిలో ఆయన సంకల్పం ఎంత శ్రేష్టమైందంటే, దేవుని వాత్సల్యత ఒక వ్యక్తి ఎరగని వాడు తిరిగి ఎరిగి దాని ప్రకారంగా జీవించడానికి ముందుకు వస్తున్న విధానాన్ని కనపరిచేదే దేవుని వాక్యం. ఇట్స్ ఎ గైడ్, స్పిరిచువల్ గైడ్. ఆ గైడ్ ఎదురుగా మనం నిర్లక్ష్యపు వైఖరి ఏ ప్రకారంగానూ కనపరచుకోవాలి. ఆ స్థాయిలో ముందుకు సాగడానికి ప్రోత్సహించుచున్న దేవుని వాక్యము ఆయన ఎదుట కృపలో మనలను నడిపింపజేస్తుంది. ఎందుకంటే ఇది సామెతలు 6వ అధ్యాయం 23వ వచనంలో ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవమార్గములు. ఇక్కడ తిరిగి మరొకసారి ఆజ్ఞ దీపముగా అంటే మనలను ఆ అంధకారములు తప్పించి ఆ మాటలో దాచి ఉంచిన వెలుగు బాటలను నడవడానికి అది మనల్ని ప్రోత్సహిస్తూ అతి క్రమశిక్షణ కలిగిన రీతిలో భయభక్తులు కలిగిన జీవిత స్థితిలో ఉంటున్నప్పుడు ఆ మార్గములే జీవ మార్గములు అంటారు. ఆ జీవ మార్గం, వే ఆఫ్ లైఫ్, ఆ మార్గంలో ఆ జీవపైక కదలిక దేవుని ప్రసన్నత అనుభవించడానికి ఆ కృప మనకు ఇవ్వబడుతున్నది. ఎంతమంది ఒప్పుకుంటున్నాం? మీద ఎంతమంది మనం ఒప్పుకుంటున్న రీతిలో ఈ వాక్యం ఎదుట కనపరుచుకుంటున్నాం? బహుశా కంఠోపాఠంగా అనేక వాక్యాలు ధ్యానం చేసి ఉండొచ్చు, కానీ దాన్ని గైకొంటూ దాన్ని వెంబడించిన వారుగా ఉన్నామా? ఏ విధంగా వాక్యం మనకు ఉపదేశిస్తుందో, ఏ విధంగా అది మనకు ఆజ్ఞ ఉన్నదో ఆ తపన, ఆ ఆలోచన కలిగి దాన్ని నిదానించి చూసినప్పుడు ఈ అంధకార సంబంధమైన లోకములో మనల్ని నడిపించే ఆ వెలుగు వాక్యమై ఉంటుంది. కీర్తనలో 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఇది మార్పు కలిగించున్న స్థితిని తెలియపరుస్తున్నది. అంధకారమైన లోకములో వెలుగుమయమైన నీ వాక్యపిక ప్రత్యక్షతలో నన్ను నడిపించడానికి ఈ వాక్యము నా మార్గం ఏదో సూచించడానికి దేవుని కృపావాత్సల్యత కోరుకుంటుంది. కాబట్టి ఇది దాని యొక్క ధ్యానము, ఆ ఆలోచన, దాని యొక్క పరిపూర్ణత ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడైతే, దేవా ఒకసారి ఈ వాక్యములో మా కొరకు మీరు దాచి ఉంచబడిన అమూల్యమైన స్థితిని, అందులో ఉంచబడిన శ్రేష్టమైన విషయాలను
మేము దాన్ని ధ్యానించినట్లుగా ఎప్పుడైతే ప్రోత్సహించి ముందుకు వెళ్తున్నాదో, నీ పరిశుద్ధాత్మను మమ్మల్ని నడిపిస్తున్నాడో, దాంట్లో ఉన్న ఇక మర్మములు ఇంకాను మేము తెలుసుకున్నట్లుగా సహాయం చేయ ప్రభా. నీ వాక్యాన్ని బహుశా మేము నిర్లక్ష్యం చేస్తున్నామేమో, నీ వాక్యాన్ని మేము లక్ష్య పెట్టక నిర్లక్ష్యం చేస్తున్నామేమో. కానీ అందులో ఉన్న ఇక వాగ్దానం ఎంత గొప్పదో, ఈ లోకంలో ఎవరు చెప్పని ఒక రీతిలో అందులో భద్రపరచబడి నీవు నా కాపురవే నడిపించు దేవుడు అయినందుకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. యోహాను సువార్త 5వ అధ్యాయం 39వ వచనం మనం చదువుకుంటే, లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. లేఖనములయందు అనగా వాక్యమందు నిత్య జీవం కలదు అని. ఎంత శ్రేష్టమైన మాట అది. అది మనకు ఈ లోకములో బలపరిచి కృంగిపోతున్న దశల నుండి లేవనెత్తి ఆ వాక్యము ద్వారా నేను నిత్యత్వంలో ప్రవేశించే రీతిలో ఉండడానికి మరొకసారి పరలోకమందు తండ్రి తన కుమారుని ద్వారా ఆ ప్రేమ ఎటువంటిదో వెల్లడి చేస్తూ, ఇక్కడ కూడా నా యొక్క ప్రతిస్పందనను బట్టి, ఆ నిలకడగలిగిన జీవితాన్ని బట్టి ఈ నిత్య జీవం అనుగ్రహిస్తూ ఆ నిత్య జీవంలో నడుచుచున్న ఒక రీతిలో ముందుకు వెళ్తున్నప్పుడే ఆ తలంపు కలిగిన వారికి అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చున్నట్టు. ఆ తలంపు కలిగి క్రీస్తుని కలిగిన అనుభవం ఉంటున్నప్పుడు ఈ ఆధారం, ఈ తలంపు, ఈ యొక్క ప్రణాళిక అద్భుతమైన రీతిలో దేవుడు తన కుమారుని యేసుక్రీస్తు ద్వారా రూపించుకున్నాడు. అప్పుడు మనం రక్షణ అనుభవంలో ఎటువంటి ఒక ఉన్నతమైన స్థాయిలో జీవించాలో ఆ స్థాయిలో ప్రభు నడిపిస్తూ ఆ రక్షణ విలువల్లో మనకిస్తున్న ఒక గొప్ప అధైర్యం కలిగి మనం ఎవరో కూడా ఉండవలసిన పనిలేదని ధైర్యముతో మీ యొక్క ఉనికిని మీరు కలిగి నిత్య జీవపు యొక్క వారసత్వాన్ని కలిగి ఉండాలని తెలియపరుస్తుంది. కుమారులైతే వారసులే కదా అని రాయబడింది కదా. కాబట్టి ఆయన కుమారులు కుమార్తెలుగా ఆ జీవగ్రంథంలో మన పేర్లు రాయబడిన రీతిలో ఉన్నట్టుగా ఎప్పుడైతే అలాగా మనం కనపరుచుకుంటామో, లేక అలాంటి యొక్క స్థితిలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటామో, ఆ వారసత్వాన్ని కలిగిన వారంగానే ఉంటాం. ఎందుకనంటే దేవుని యొక్క ఉన్నతమైన కృప ఎంతో గొప్పది కనుక ఆ కృప చేతనే మనం సంరక్షించబడాలని, ఆదరించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏదైనా మనము సువార్త యొక్క సహవాసంలో, ఆ బలములో, ఆ తలంపులో, ఆ జ్ఞానములో, ఆ కృపలో మనల్ని మనం అప్పచెప్పుకుంటూ విధేయులమై ఏ ఉపదేశం ఈ సువార్త ద్వారా పొందుతున్న రీతిలో ఉన్నామో, ప్రభువా నేను నిన్ను కీర్తిస్తున్నా, నేను ఘనపరుస్తున్నా, నీ యందు నాకు ప్రభు ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించిన విధానంలో కారణం ఏంటిదంటే ఈ ప్రభావితమైన సువార్తకు నేను లోబడి నన్ను నేను నీ సన్నిధిలో కనపరచుకోవడం బట్టి నీవు నన్ను ఆహ్వానించున్నావు. సువార్తను పక్కన పడేసి, సువార్తలోని క్రమమును క్రమశిక్షణను పక్కన పడేసి, దేవా నాకు ఏదో ఆశీర్వాదం నాకు అనుగ్రహించు, నాకు ఈ యొక్క ఆశీర్వాదం ఈ ప్రభు అనుకోవడం మంచిది కాదు. ఆయన పశ్చాత్తాపమును మారు మనసును కలిగిన వారిని ప్రేమించుచున్న ప్రభు అయి ఉన్నాడు. నీతిమంతులను పరిశుద్ధులను దీవించే దేవుడై ఉన్నాడు. అందుకే ఈ దినమున ఆ ఆహ్వానం తెలిపి మనందరినీ కూడాను ఆయన కృపలో భద్రపరచబడాలని చూస్తున్నాడు. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన 2వ పుస్తకము 3వ అధ్యాయం 14, 15, 16, 17 వచనాలు ఒకసారి చూస్తున్నట్లయితే, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనమును బాల్యము నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండును. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణుడిగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. యేసుక్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానం మన కలుగుటకై శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే, దీనికి ఒక మళ్ళీ ఏజ్ లిమిట్ ఏం లేదు,
అది మనం కలిగి ఉన్నామా? మనం తెలుసుకోవాలి. కలిగి ఉండని యొక్క పరిస్థితిలో వాక్యం ఇద్దరు మనం ఏం ప్రోత్సహిస్తుంది? కలిగి ఉండాలని. దైవజనుడైతే ఎప్పుడు సంసిద్ధత కలిగి పరిశుద్ధాత్మ ప్రేరణ వలన కలిగించు ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించు వాడుగా ఉండాలి. కానీ అలాంటి యొక్క క్రమశిక్షణ తప్పిపోతున్న దాంట్లో అంత ఖచ్చితంగా ఉపదేశించుచున్న ఇక వాక్యం పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో అలాగనే వాటి మార్గములు తల్లిపోతున్నప్పుడు ఉపదేశు అది ఖండించువాడే తప్పు దిద్దుటకు నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన వాక్యం అని అలా కూడా బోధించే యొక్క సేవకుడై ఉండాలి. ఈ దినంలో మన తీర్మానం, ఏ వాక్యమును ఎలా వింటున్నాం మనం? ఆయన వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల వింటూ విధేయత కలిగి దాని ప్రకారంగా జీవించిన వారంగా ఉంటూ ఆ రక్షణ ఆనందములో ఎంతో సంతోషించిన రీతిలో ఉంటున్నామా? దినములు ఎలా ఉంటున్నాయో, ఎలా మార్పు చెందుతున్నాయో ఈ ఆమోస్ 8వ అధ్యాయం మనం చూసాం చాలా స్పష్టంగా. 3వ వచనం, 8వ వచనం, 10వ వచనం, 11వ వచనం, అంటే ఇక్కడ ఇవ్వబడిన ఈ విషయాలన్నీ కూడా ఈ దినమున స్పష్టంగా అలా జరుగుతున్నాయి. జరగడానికి కారణం ఇంకాను అవిధేయతలో ఉండి రక్షణలు పొందలేక నశించిపోతున్న రీతిలో బహుశా ఉన్నామేమో. ఆయనను కనికరించి దేవుడు మనల్ని కాపాడుతూ ఆయన కృపను తెలియపరుస్తున్నప్పుడు ఆ కృప యొక్క వాక్యములకు మనం సమర్పించుకొని దేవుని మహిమపరచక పరిశుద్ధతలోకి పశ్చాత్తాపం మారు మనసు వలన మార్చబడిన వారంగా నిజమైన ఆయన రక్షణ పొందుతూ దేవునికి మహిమకరంగా జీవించిన వారంగా మనల్ని మనం కనపరుచుకుందాము, దేవుని ఘనపరుచుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, దయగల ప్రభువా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన, నీ శ్రేష్టమైన మాటలు, నీ ఉపదేశం, వాక్యపేక ఉపదేశములను ఉన్నాయి కనుక అందులోనే మా క్షేమము, అందులోనే మా యొక్క సమాధానమును, ఆశీర్వాదమును, రక్షణ అన్నీ కూడా మీరు దాచి ఉంచున్నారు. కనుకనే మొట్టమొదటి నుండి తండ్రి విర్రవీగుచున్న ఈ యొక్క ప్రవర్తనను మేము పూర్తిగా తొలగించుకొని నీ వాక్యం యొక్క యథార్థతలో ఉపదేశం మమ్మల్ని మేము లోపరుచుకొని ప్రభా మారు మనసు పశ్చాత్తాపం కలిగి వాక్యం యొక్క ప్రభావం శక్తిగల యొక్క స్థితిలో మార్చబడి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేను మహిమపరచుచు ముందుకు సాగుచున్నాయిక విశ్వాస జీవితంలో స్థిరపరచుకొని ప్రార్థిస్తున్నాను. దినములు భయంకరంగా ఉన్నాయి, అయినప్పటికీ నీ కృప చూపించి మమ్మల్ని కాపాడుతున్నావు. ఇంకా నువ్వు ఎందరూ నీ వైపుని ఇంకా చూడలేదో, నీవిచ్చు రక్షణ వైపుని చూడలేదో, ఇప్పుడే ప్రభువా నీ వాక్యము ద్వారా, నీ ఉపదేశము ద్వారా రక్షణను పొందుకునే యోగ్యతలో ప్రవేశించి వింటూ వాక్యమును ధ్యానిస్తూ దాని ప్రకారంగా జీవించే వాటికి సహాయం చేయమని, నీ గొప్ప ఆదరణ, నీ సహాయము నాయన, నీ స్వస్థపరచక స్థితిని వాక్యం వింటున్న ప్రతి వారికి అనుగ్రహించి బలపరచమని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.